సమయంలో ఇక్కడికి ఎందుకు వచ్చానో నాకే తెలియదు. ప్రశ్నించడానికా, మళ్ళీ చూడడానికా? నా కుటుంబం అంతా నిద్రపోయేదాకా వెయిట్ చేశా, ఇది చూద్దామని. అందరితో చూసేది కాదు అని అందరూ చెప్పారు. నేను చాలా గౌరవించే మనిషి, క్రియేటర్ ఏం చేశాడు? ప్రశ్నలు లోపలంతా గ్యాప్ లేకుండా. ఇంట్లో అందరూ నిద్రపోయారని నిర్ధారించుకున్న తర్వాత ప్లే చేశా. షార్ట్ మూవీ మొదలైంది. అతని ఫోటో పేపర్లో కనిపిస్తే మ్యాటర్ ఏదైనా చదివేసేంత అభిమానిగా చూస్తున్నా. టెక్నికల్గా చాలా బాగుంది, కానీ అతని ఫిల్మోగ్రఫీలో ఇది ఒక కలుపు మొక్కలా అనిపిస్తుంది. ఇప్పటి వారికి ఇదే కనెక్ట్ అవుతుందేమో. ఎలాగో ఇంటర్నెట్ అంతా ఇలాంటివే కదా. मेरी बॉडी मेरी प्रॉपर्टी है। क्या मतलब है इसका? पापा, मतलब वही है जो अभी आपने सुना। मैं सनी लियोन बनना चाहती हूँ, वो एक पॉर्न स्टार। ఈ షార్ట్ మూవీ చూశాక నాలో కలిగిన సంఘర్షణే వేరు, అడగాలనుకున్న ప్రశ్నల తీరే వేరు. బయలుదేరా. నా ప్రియమైన శత్రువు కోసం వెళ్తున్నా. చాలా అడిగేయాలి. ఇలా ఎందుకు అని ప్రశ్నించాలి. నా లోపల ఉన్న చాలా ప్రశ్నలకు అతను సమాధానం చెప్పాలి. చెప్పి తీరాలి. ఇప్పుడు వర్మ గారిని స్కాన్ చేద్దాం. వర్మ గారు, నా మొదటి ప్రశ్న ఈ మధ్య చేసే ట్వీట్స్ సంబంధించి, ఐ విష్ ఆల్ ది ఉమెన్ ఇన్ ది వరల్డ్ గివ్ మెన్ యాజ్ సచ్ హ్యాపీనెస్ యాజ్ ఏ సన్నీ లియాన్ గివ్స్. మార్చి 8, 2017లో చేశారు. అంటే ప్రపంచంలో ఉన్న ఆడవాళ్ళందరూ మగవాళ్ళకి సన్నీ లియాన్ లాగా ఆనందాన్ని పంచాలి అని మీరు చేసిన ఒక ట్విట్ ఎందుకు చేశానా అన్న బాధ ఇప్పుడు కలుగుతుందా? సన్నీ లియోన్ అనే ఒక ఆవిడే మొత్తం మగవాళ్ళకి ఏమాత్రం ఒక 1% ఒక డైల్యూషన్ అని హ్యాపీనెస్ ఇస్తుంది. కాబట్టి నేను ఒక మగవాడిగా అందరూ అంత బాగుంటే ఎంత బాగుంటుందని ఒక ఫ్యాంటసీ కోరిక నేను కోరాను, అంతే. మీరు ఏ కాంటెస్ట్లో ఆ ట్వీట్ చేశారనేది అంత డీటెయిల్డ్గా ఆ వివరణ లేదు. ఎటువంటి వివరణ ఇప్పుడు ఇస్తాను. మీరు అడిగారు కాబట్టి ఆ ట్వీట్ వెనకాలన్న అర్థం ఏంటనేది ఇప్పుడు చెప్పాను. మీకు ఒక పర్సనల్కి వచ్చాను, మీరు ఏమనుకోకపోతే అడుగుతారు. నేను దేనికి అనుకో. ఎప్పుడైనా సన్నీ లియాన్ లాగా ఆనందాన్ని ఇవ్వమని మీరు సంసార జీవితంలో ఉన్నప్పుడు మీ ఆవిడని అడిగారా? దానికి అర్థమే లేదు. సన్నీ ఫస్ట్ ఆఫ్ ఆల్ సన్నీ లియోన్ లాగా నేను సన్నీ లియోన్తో నేను ఎప్పుడు లేను కదా. అలాంటప్పుడు నేను ఏ ఉద్దేశంతో అడుగుతానండి? అది సముచితమైన కోరిక కదా మీకు అనిపిస్తుంది. నేను పాన్ చూస్తున్నా, ఒక అమ్మాయిని ఒక ఎక్కువ రివీలింగ్ క్లోజ్లో చూసినా, ఒక నేకెడ్గా చూసినా, ఒక మనిషికి ఒక ఆహ్లాదకరమైన, ఒక మగవాడికి ఆహ్లాదకరమైన ఒక ఫీలింగ్ వస్తుంది. దాని పార్న్ అనేది దాని ఒక బేసిక్ ఫంక్షన్, అది టోటల్గా. అలాంటిది ప్రతి నిమిషం అందరు ఆడవాళ్ళు ఎంత ఆనందం ఇస్తే అంటే అదే ఇవ్వడం కాదు కదా. ఎలా ఆనందం అనేది ఎలా అయినా వస్తుంది. సన్నీ లియోన్ మాయకత్వమైన ప్రశ్న, సన్నీ లియోన్ అంటే ఒక పోర్న్ స్టార్, ప్రపంచానికంతా తెలుసు. మీరు ప్రపంచంలో ఉండే మహిళలకు ఇచ్చిన పిలుపు ఏంటంటే సన్నీ లియోన్ లాగా ఆనందాన్ని ఇవ్వాలి అని చెప్పి. అంటే ప్రపంచంలో ఉండే మహిళలందరూ సన్నీ లియోన్ ఫాలో కామన్నా మీ అర్థం? కేవలం సెక్స్ అనేది ఒక్కటే, దానికి ఒక కరప్షన్, దానికి ఒక డివిజన్ అనేది ఉండదు అనేది హైలైట్ చేయడానికి నేను చేశాను. ఇప్పుడు ఆనందం అనేది ఒకేలాగా రాదు కదా. ఒక విషయం, దావూద్ ఇబ్రాహీంని ఆదర్శంగా తీసుకోవాలి అంటే ఏమనుకుంటారు? దావూద్ ఇబ్రాహీం అంటే ఏం గుర్తుకొస్తుంది? మాఫియా గుర్తుకొస్తుంది. కరెక్ట్. అంటే మాఫియాని ఆదర్శంగా అలా అతని వృత్తిని ఆదర్శం అని ఇప్పుడు నేను కూడా రియల్ లైఫ్లో ఏదైనా ఒక దాంట్లో మీకు టాప్ పాపులారిటీ వచ్చినప్పుడు ఆ ఫీల్డ్లో వాడు ఆదర్శం అవుతాడు. అందుకని వాడి పేరు మనం మాట్లాడుతున్నాం. అవును. ఇప్పుడు చాలా మంది మనం రెస్పెక్ట్. అదే ఇక్కడ మీ ఉద్దేశం బయటపడింది. ఇక్కడ మీ ఉద్దేశం ప్యూర్లీగా సన్నీ లియోన్ని ఆదర్శంగా తీసుకోవాలి మహిళలు అని మీరు అన్నారంటే మీకు కదా. ఆదర్శం అనే దానికి ఇప్పుడు మీకు పోస్టర్ బాయ్ అంటే ఏంటి? మీకు క్రైమ్కి దావూద్ ఇబ్రాహీం ఒక అంటే బెంచ్ మార్క్, పోస్టర్ బాయ్ ఉంటుంది. బెంచ్ మార్క్. సెక్షువాలిటీకి సన్నీ లియోన్, అవును. ఏ క్రికెట్కి ఎవరో సచిన్ తెండూల్కర్, ఇంకోటి దానికి ఎవరో. నాకు
నాకు పర్సనల్గా ఒక అమ్మాయి తన అందాన్ని తన సెక్షువాలిటీని ప్రౌడ్గా చూపించే అమ్మాయి అనేది నాకు చాలా ఎక్కువ ఇష్టం. అదే. అందుకని నేను అది బెంచ్ మార్క్ అది పెట్టుకుంటాను. నాకు అదే నా ప్రశ్న కూడా అదే. నేను అడుగుతున్నది మీరు జవాబు చెప్తుంది కూడా అదే. కరెక్ట్. కానీ ప్రపంచంలోని మహిళలంతా ఈ విషయంలో సన్నీ లియోన్ ఫాలో కమ్మని అంటున్నారు. ఫాలో అవ్వాలని కోరుకుంటున్నా, అవ్వని నేను చెప్పాలి. మీరు కోరుకుంటున్నారు, నా కోరిక అది. ఇక్కడ ఇంకో ప్రశ్న, ఆ. మీ కూతురు ఉన్నారు, Yeah. మీ కూతురు కూడా అయితే సలహా ఇవ్వగలుగుతారా? ప్రతి పాయింట్ నేను ఏ ఒక్క మనిషిని బయటికి తీసిన అంట్లా నేను నా లైఫ్లో ఎప్పుడు నా పేరెంట్స్ చెప్పింది కానీ, సొసైటీ చెప్పింది కానీ, పెద్దలు చెప్పింది ఒక్కటి కూడా నేను పాటించలేదు. నేను ఏమనుకుంటే అది చేశాను. రేపు పొద్దున్న నా కూతురు అవ్వచ్చు, నాకు సంబంధించిన ఇంకా వేరే వ్యక్తి ఎవరైనా అవ్వచ్చు, వాళ్ళు చేయాలనుకుంటే నేను ఎప్పుడు ఆపను. యాక్చువల్లీ ఎప్పుడు నేను చెప్పనది కాదని. కానీ మీ కోరికే ఒక వికృత ఆలోచనల నుంచి పుట్టిన కోరిక. అది వికృత ఆలోచన అనేది మీరు ఒక ఏ డెఫినేషన్లో చెప్తున్నారు? ఇప్పుడు వికృతం అంటే ఏంటి? ఇప్పుడు ఒక సొసైటీలో మీకు రిలీజియన్, మొరాలిటీ, ఒక సోషల్ స్ట్రక్చర్స్, ఒక యాక్సెప్టబిలిటీ, ఎథిక్స్, ఇలాంటి ఒక 5-6 సోషల్ స్ట్రక్చర్ని చేయడానికి క్రియేట్ చేసిన కొన్ని సిస్టమ్స్ ఉంటాయి. వాటి పరిధిలో ఆలోచించిన వాళ్ళకి వికృతం, ఇది చెడ్డది, మంచిది, ఇలాంటి డెఫినేషన్స్ ఉంటాయి. వర్మ గారు, ఈ ట్విట్ మీరు చేసేటప్పుడు మార్చి 8న కనీసము మీరు చేసింది కరెక్ట్ అని మీతో డేటింగ్లో ఉన్న గర్ల్ ఫ్రెండ్ కూడా కరెక్ట్ అనే ఒక ప్రశంసలు ఇచ్చిందంటారా? చాలామంది ఇచ్చారు. మీ గర్ల్ ఫ్రెండ్స్ చాలామంది, మీరు సహజీవనం చేస్తున్న అమ్మాయిలు కూడా చాలామంది. ఒక విషయం నిజంగా చెప్పండి, సన్నీ లియోన్ లాగా ఆనందాన్ని పంచిన మహిళ మీ జీవితంలో ఎప్పుడైనా వచ్చిందా? చాలాసార్లు. ఎంతమంది వచ్చారు? నీకెందుకు నంబరు? మీ ఫాలోవర్స్ చాలా మంది ఉన్నారు. నంబర్కి ఏంటి దానికి సంబంధం ఏంటి అసలు? ఫస్ట్ మీరు ఎక్కడ ప్రేరణ పొందేవారు అనేది కావాలి. నేను చిన్నప్పటి నుంచి నా ఆలోచన అలా ఉంది కాబట్టి నా థాట్ అనేది ఇలా పెరిగింది. ఇప్పుడు అంటే దేనికి ఏదో ఒకటి మీరు నేను ఫస్ట్ నా మొత్తం నా కెరియర్లో నేను చెప్పేది కాలేజ్ కూడా కాదు, నేను అనుకుంటే ఇంటర్మీడియట్ అయిన ఉంటుంది, ఇంజనీరింగ్ కాలేజ్ కూడా కాదు. ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి కూడా నేను శ్రీదేవి గారి థైస్ని కానీ, లేకపోతే సిల్క్ స్మిత డాన్సులు కానీ, హీరోయిన్ల అందాలు చూడటానికి నేను సినిమాకి వెళ్ళాను కానీ ఎప్పుడు నేను కథ చూడటానికి వెళ్ళాను. ఇప్పుడు మీరు ఎక్కడి నుంచో ఏదో రకమైన ప్రేరణ పొందుతూ ఉంటారు, అవునా కదా? ఇప్పుడు మీరు రక్త చైత్ర సినిమా చూశారు, అనంతపురం ఫ్యాక్షన్ మీకు ప్రేరణ. అవును. వంగ విజయ్ సినిమా చూశారు, విజయవాడ జరిగిన ఫ్యాక్షన్ మీకు ప్రేరణ. కరెక్ట్. మై సన్నీ లియోన్ బన్నా చాహతీ హూ ఆ సినిమాకు ప్రేరణ ఏమంటారు? ఒక స్త్రీ అందం, తన సెక్షువాలిటీ అనేది నా మైండ్లో చాలా పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. అది నేను ఎవరో కాలేజ్లో చూసిన అమ్మాయి అవ్వచ్చు, ఒక హీరోయిన్ అవ్వచ్చు, లేకపోతే నాకు తెలిసిన ఒక అమ్మాయి అవ్వచ్చు, రకరకాల ఇది అవ్వచ్చు. ఇంకోటి, ఇప్పుడు మీరు పెద్ద హిట్లు ఇచ్చిన వర్మ ఇప్పుడు పోర్న్ సినిమాలకి పరిమితం అయ్యారు. ఎక్కడైనా ప్రమోట్ అవ్వాలి కానీ మీరు డిగ్రేడ్, ఈ పదం వాటి మీరు ఒప్పుకోలేమో, డిగ్రేడ్ అంటే ఇలా కిందికి దిగజాడడంలో అర్థం ఏమంటారు? ఇప్పుడు కిందికి దిగజారడం అనేది ఒకటి, పాన్ సినిమాకి, ఫీచర్ ఫిల్మ్స్కి, లేకపోతే వేరే దానికి దే ఆర్ నాట్ ఇన్ ద సేమ్ థింగ్. పాన్ ఫిల్మ్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియాలో చేయలేదు. సినిమాలో నూడిటీ ఉండటం అనేదే పాన్ సినిమా అని మీరు డెఫినేషన్ ఇస్తే దాన్ని ఏం చేయలేదు. పాయింట్ అది. ఈ సన్నీ లియోన్ సినిమాలో మీరు చూపించిన నగ్నత్వం అంటే ఒక డైరెక్టర్కి సామాజిక బాధ్యత ఉండాల్సిన అవసరం లేదంటారు. మీకు యునైటెడ్ స్టేట్స్ సుప్రీం కోర్టు 1980s పాస్ చేసిన స్ట్రక్చర్లో చూపించే వాళ్ళకి, చూసే వాళ్ళకి వాళ్ళిద్దరి మధ్యన ప్రాబ్లం లేకపోతే బయట ఉన్నవాడికి దాంట్లో ఏది పెట్టాల్సిన అవసరం లేదని సుప్రీం కోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. ఓకే, సో కన్సెంటింగ్ అడల్ట్స్ అండ్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అండ్ మీ వాంటింగ్ టు సీ. నాకు ఒక అందమైన అమ్మాయి నగ్నంగా ఉంటే నాకు చూడటం చాలా ఇష్టం. నేను చాలా గర్వంగా చెప్తున్నాను. అది వేరే వాళ్ళు చెప్పచ్చు, చెప్పలేకపోవచ్చు, వాళ్ళకి అవ్వకపోవచ్చు కూడా. కానీ నేను ఇప్పుడు నేను ఒకటి చూపిస్తే చూస్తారా లేదా అనేది అది మీరు గన్స్ అండ్ థైస్ అని పేరు ఉన్నది. దాంట్లో దేవుడు ఉన్నారు అనుకుంటే ఎవడన్నా అసలు పేరు చూస్తే వాడే వెళ్ళి క్లిక్ చేస్తున్నాడు చూడాలని. అప్పుడు ఏజ్ గేట్ ఉన్నా కూడా దానికి అంత పెద్ద వ్యూవర్షిప్ వచ్చిందని అక్కడే మీకు ప్రూవ్ అయిపోయింది కదా. ఇంకా సామాజిక బాధ్యత ఏంటి మీరు చెప్పేది? ఈ గన్స్ అండ్ థైస్ సినిమాలో ఆ అమ్మాయిని న్యూడ్గా చూపించాడు. ఆ అమ్మాయిని ఎలా ఒప్పించారు వర్మ గారు? ఏ మాయ చేశారు? ఎందుకంటే
నా అంత తెలివి ఉన్నోళ్ళు, నా అంత అవగాహన ఉన్నోళ్ళు అమ్మాయిలు కూడా చాలా మంది ఉన్నారు. అందరూ మీలాంటి మూర్ఖులు ఉన్నారు. అంటే ఇప్పుడు సెక్స్ అని చెప్పి మీరు ఫోన్ సినిమా పరిమితం అవుతున్నారు. అంటే ఏంటి మీ లక్ష్యం ఏంటి వర్మ గారు? పాన్ సినిమా అంటే ఏంటి చెప్పండి. నేను చెప్పేదండి, కన్సెంట్ ప్రైస్ మొత్తంలో 2 షాట్లు ఉన్నాయి. టోటల్గా ది వాయిలెన్స్ ఒక ఎమోషనల్ ఆస్పెక్ట్లో ఉంది. 6.5 మినిట్స్లో మీకు మొత్తం 20 సెకండ్స్ కూడా లేదు. అది మీరు పాన్ ఫిల్మ్ అంటున్నారు. అది మీ అంటే అదొక్కటే మీరు చూసి అది పాన్ ఫిల్మ్ కాదని ఎలా వేసుకో అదే చెప్తున్నా. అంటే పాన్ ఫిల్మ్ అనేది మీకు తెలియదు డెఫినేషన్. పాన్ ఫిల్మ్లో 6.5 నిమిషాలు ట్రైలర్ ఉంటే దాంట్లో 6 నిమిషాలు ఓన్లీ సెక్స్ ఉండాలి. అది పాన్ ఫిల్మ్. అంటే వర్మ గారు ఒక భార్యాభర్తల మధ్య ఏదైతే జరిగిందో దాన్ని అంత విడమర్చి చెప్పాల్సిన అవసరం ఉందంటారా? నాకు ఉందండి, చూసేవాడికి ఉంది, మీకు లేదు. మీరు చూడద్దు. మీ దగ్గర మీ దేవుడి పట్టణం తీసుకోండి, మీరు పూజ చేసుకోండి. మీరు ఎవరు కాదండి. అంటే ఇంతకుముందు రాఘవేంద్ర లాంటి డైరెక్టర్స్ ఇప్పుడు భార్యాభర్తల మధ్య జరుగుతున్న ఆ ప్రక్రియకు సంబంధించి రాఘవేంద్ర ద్వారా ఇంకోటి చేశారని నా అవసరం. ఆ ప్రక్రియకు సంబంధించి అదే చేశారండి. నేను చెప్పేదండి, అందరూ కేవీ రెడ్డి గారు, విశ్వనాథ్ గారు, శంకరాపురం తీసి ఎవరో కాదంటలా. నేను ఇలా చేస్తా. ఢిల్లీలో నిర్భయ కేసు జరిగింది. ఆ కేసులో బయట వచ్చింది ఏంటంటే యూత్ ఇటువంటి ఘటనలకు దుశ్చర్యలకు పాల్పడుతున్నారంటే పాన్ అందుబాటులో ఉండడం వల్లే జరిగింది అనేది న్యాయస్థానాలు అభిప్రాయపడ్డాయి. మోస్ట్ ఆఫ్ ద యూరోప్ కంట్రీస్లో చేసిన సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్లో ఎక్కడెక్కడైతే పాన్ అనేది ఎక్కువ ఉందో సెక్షువల్ క్రైమ్స్ అక్కడ లీస్ట్ ఉన్నాయి అనేది ఒక సైంటిఫిక్గా ప్రూవ్ చేసిన సత్యం. అది ఒఫిషియల్గా పాన్ చూడొచ్చు, ఒఫిషియల్గా పాన్ సినిమాని తీయచ్చు అనే దేశాల్లో ఎప్పుడు నిర్భయ లాంటి రేపు జరగల. సెక్స్ అనేది లేదు, పవిత్రం అనే హిపోక్రసీ ఉన్న ఇండియాలో జరిగింది కానీ ఇంకెక్కడ జరగల. రకరకాల ఇష్యూస్ ఉన్నప్పుడు మీ క్రియేటివిటీని బయటపెట్టడానికి ఇది సెన్సిటివ్ ఇష్యూ ఉందో దాన్నే టచ్ చేసి పెట్టుకుంటే దానికి అంటే వర్మ ఏదైతే మీ పడని వాళ్ళు అంటారంటే పర్వర్టెడ్ అయిపోయారు అని చెప్తున్నారు కదా, అదేదో నిజమే అనిపిస్తుంది. ఒకటే ఇప్పుడు అంటే ఇది మీరు చెప్తే తప్పి తెలుసుకునేంత బుద్ధి లేని వాడిని కాబట్టి నాకు తెలియదు. నీకు నిజమేంతో సమాధానం చెప్పాలి. అంటే వర్మ లైఫ్లో శృంగారానికి ఎంత ప్రయారిటీ ఇస్తారో అని చెప్పడానికి ఉదాహరణగా నేను ఈ ప్రశ్న నేను అడుగుతున్నాను, జవాబు చెప్పాలి. మీరు ఒక ప్రముఖ డైరెక్టర్ భార్య పెళ్లి కాకముందు ఆమెకు మీతో డేటింగ్ చేశారు. డేటింగ్ చేసి డైరెక్టర్ సినిమా డైరెక్టర్ భార్య ఆమెకు పెళ్లి కాకముందు మీతో డేటింగ్లో ఉన్నారు. నేను మీతో పెళ్లి చేసుకుంటానని అమ్మాయి అడిగినప్పుడు నాకు పెళ్ళంటే ఇష్టం లేదు, ఆ బంధాల మీద నమ్మకం లేదు, పడక సుఖం కావాలంటే చెప్పు అది ఇస్తానన్నారు. నేను అన్నా మీరు అన్నారని చెప్పి ఈ మధ్య సోషల్ మీడియాలో చిరువలు పలవలుగా అది కూడా వచ్చింది. నేను అనలేదు, బస్ వాళ్ళు అనలేదు. ఎందుకంటే నాకు జ్ఞానోదయం అంతా నా డైవోర్స్ అయిన తర్వాత వచ్చింది, అంతకుముందు. వర్మ గారు ఇప్పటి వరకు ఎంతమంది మనుషులు అమ్మాయిల మనసులు కొల్లగొట్టారు? చెప్తే గుండె చచ్చిపోతారు. అందుకని నేను సామాజిక బాధ్యత సీరియస్గా తీసుకుని ప్రజల్ని నెంబర్ చెప్పట్లేదు. యాక్చువల్గా ఆ క్యారెక్టర్ ఏదైతే సన్నీ లియోన్ క్యారెక్టర్ మాట్లాడిందో ఇదంతా వర్మ గారి ఆలోచన విధానమే అని అంటారు, నిజమేనా? 100%. అఫ్కోర్స్ నేను కథ రాసింది నేను కదా, నేను రాసినప్పుడు నా ఆలోచనప్పుడు వేరే ఆలోచన ఎట్లా అవుతుంది? దీనికి సంబంధించి కొన్ని అంశాలు ఇప్పుడు చూద్దాం. और तुम्हें ट्रेनिंग दी गई कि तुम्हारी सेक्सुअलिटी को तुम्हारी हस्बैंड की प्रॉपर्टी बनाओ. मेरी बॉडी मेरी प्रॉपर्टी है और मैं उसका पूरा फायदा उठाना चाहती हूँ. क्या मतलब है इसका? पापा, मतलब वही है जो अभी आपने सुना. मैं सनी लियोन बनना चाहती हूँ. तू समझ रही है क्या कह रही है? वो एक पॉर्न स्टार. వర్మ గారు శివ, క్షణక్షణము లాంటి గొప్ప చిత్రాలు తీసిన మీరు ఇప్పుడు మీకు ఏ కర్మ పట్టిందో కానీ ఇలాంటి బ్లూ ఫిల్మ్ మూవీలు తీసుకుంటారు. సన్నీ లియోన్లో చాలామంది చేయాలని ఉంటుంది, పేరెంట్స్ ఒప్పుకోవచ్చు, లేకపోతే ఎవరేమన్నా అనుకుంటారని ఒక ఫీలింగ్ రావచ్చు అలాంటి. సో దాంట్లో ఇప్పుడు ఒక పర్టిక్యులర్ అమ్మాయి స్ట్రాంగ్గా తన ఆలోచించి దీంట్లో ఉన్న ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి అని తనగతంగా ఒక డెసిషన్ తీసుకుంది. అది దట్ ఈస్ స్టోరీ ఆఫ్ దట్ పర్టిక్యులర్ క్యారెక్టర్. వర్మ గారు ఇక్కడ ఒక్క సీన్ ఉంటుంది చూడండి. माँ, शादी के बाद तुमने अपने बॉडी को बहुत प्यार से और रिस्पेक्ट से अपने पति को दिखाया. बदले में तुम्हें क्या मिला? छोटा सा घर जिसमें दिन रात नौकर की तरह काम करना पड़ता है और जिंदा रहने के लिए थोड़ा सा खाना. और यही पापा जैसे लाखों लोग सनी लियोन की बॉडी को देखने के लिए करोड़ों रुपए देते हैं. तो अब बताओ गंदगी क्या और कहाँ है? తల్లిని కూర్చోంటాడు, నువ్వు నీ అందాన్ని
నీ భర్తకి మాత్రమే పరిమితం చేసి తప్పు చేశావు, అవును, నీ అందరూ నీ భర్త ఒకటి సొంతం కాదు అని చెప్పి ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు చిన్న డిఫరెన్స్ ఉంది మీరు చెప్పిన దాంట్లో. ఏముంటుంది, ఇన్ని సంవత్సరాలు ఇన్ని దశాబ్దాలు ఇన్ని యుగాల నుంచి ఆడదాన్ని నీ అందరూ ఒకే ఒక్క భర్తకి ఇంకెవరికి కాదు అనేది అది నీది కాదు వేరే ఒకళ్ళ సొత్తు అని ప్రోగ్రామ్ చేసి మనల్ని నమ్మించారు అంటుంది. కాదా? ఒక మహిళ అందము భర్తకి కాకుండా, భార్య అందం భర్త కాకుండా అది ఊరందరి ఉమ్మడి ఒకటి మీరు ఇప్పుడు మీరు చెప్పేది అదేం కొత్తది కదా. అది మా అందరం మా పుట్టినప్పటి నుంచి నాకు చెప్పారు. అది పురాణాల్లో ఉంది, పెద్దలు చెప్తారు, మన మతం చెప్తుంది, మన ఒక సొసైటీస్ ఒక సమాజంలోని కొన్ని నిర్దిష్ట పద్ధతులు ఏమి కూడా చెప్తాయి. అవన్నిటిని చెప్పి మమ్మల్ని నమ్మించి మన ఇలా పనికి రాకుండా చేశారు అనేది అమ్మాయి ఆర్గ్యుమెంట్. అక్కడ అది మళ్ళీ అది అవునా కదా అంటే ఇప్పుడు భార్య అందం భర్త ఒక్కరి ఆస్తి కాదు, ఊరందరి ఉమ్మడి ఆస్తి అని చెప్పదలుచుకున్నాను. ఊరందరి ఉమ్మడి ఆస్తి నా ఆస్తి అంటుంది, నేను తీసుకుంటాను, నా అందాన్ని ఏం చేయాలి అనేది నా డెసిషన్ కానీ మీ డెసిషన్ కాదు అంటుంది. ఊరందరూ రాస్తానని చెప్పట్లా అమ్మాయి. ఇంకో ప్రశ్న, ఇంకో సీన్లో నేను నా సెక్స్ అప్పీల్ని అమ్ముకుంటాను, అది రాసేటప్పుడు మీకు ఒక క్షణం కాదండి, గంట లేకపోతే ఒకరోజు ఏంటంటే క్షణంకి గంటకి ఏంటి డిఫరెన్స్? అది థాట్. అది నీకు ఒక థాట్ వచ్చినప్పుడు అది టైంకి పాయింట్ కాదు. అందులోనే ఏమంటుంది, అమ్ముకుంటామని ఫాదర్ అడుగుతాడు మీలాగే. అంత చెత్త ఆలోచనకి ఎట్లా వచ్చిందండి? ప్రతి ఒక్కరు అమ్ముతాడు. అది కళ అవ్వచ్చు, మీ టాలెంట్ అవ్వచ్చు, మీ కొన్ని ఎబిలిటీ అవ్వచ్చు, ఒక వాటర్ ఒక బాడీ బిల్డర్, ఒక ఫైటర్, ఒక స్పోర్ట్స్ మ్యాన్. ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ యాసెట్ ఏదైతే ఉంటే దానిని ఒక ఉపయోగించుకుని ఒక గెయిన్ చేయడానికి అనేది అసలు మొత్తం లోకం అంతా అదే తీసుకున్నారు. అప్పుడు ఒక అమ్మాయి అందరికి ఉన్న విలువని మీరు దాన్ని కమర్షియలైజ్ చేయకూడదు అనే దానికి మీకున్న పురాతనమైన మనస్తత్వంతో మీరు ఆపేస్తున్నారు. కమర్షియల్ ఎందుకు చేయాలి? చీట్లు ఎవరు చేయట్లేదు. మీ చీరలు కట్టి మీరు హోర్డింగ్స్ ఏం పెడుతున్నారు? అమ్మాయిలు చిన్న చిన్న బట్టలు వేసుకుని ఇలియానాలు అందరూ డాన్స్ అటాచ్ చేస్తారు, కమర్షియలైజ్ కదా. ఫిల్మ్ యాక్టర్స్ కమర్షియల్ ఎక్కడ పెడతారు మీరు? రిస్ట్రిక్షన్ ఎక్కడ పెడతారు? ఎవరు పెడతారు? ఏ మేరకు పెడతారు? ఇప్పుడు ఒకటి సార్, ఆలోచనలు వచ్చిన ప్రతి చోటికి మనిషి పోగొట్టు అక్కడ ప్రమాదం అంటారు. మీరేంటంటే మనిషి అక్కడికి పోయినా కూడా తప్పు లేదు అంటారు. ఇక తల్లికి తప్పు ఒప్పు క్వశ్చన్ కాదండి. మనిషి పుట్టేది వాడి కోసం, తన కోసం బతకటానికి. నేను తీసుకునే డెసిషన్ కాన్సిక్వెన్సెస్కి నాకు ఎదురు తీయటానికి నాకు ధైర్యం ఉంది. నేను అది నేను తీసుకుంటాను. ఇక్కడ ఇంకో సీన్, तू पॉर्न स्टार बनना चाहती है? पॉर्न क्या है? पॉर्न एक फैंटेसी है जिससे लोगों को खुशी मिलती है. जैसे एक्शन फिल्म्स होती हैं, उसमें पावर की वैरायटी होती है, वैसे ही सेक्स में वैरायटी होती है. उसमें क्या बुराई है? और वैसे भी पॉर्न खुद के लिए नहीं है, करोड़ों लोग देखना चाहते हैं, इसीलिए. నువ్వు పటక సుఖాలు అందించే వ్యభిచారిగా మారాలనుకుంటున్నావా అంటే ఆ అమ్మాయి వాదించే తీరు కూడా అందులో తప్పేంటి అన్నట్టుగా అమ్మాయి వాదించారు. ఆ తండ్రిని స్ట్రైట్గా అమ్మాయి ఒక ప్రశ్న వేస్తుంటుంది, నేను పోర్న్ స్టార్ అవుతానండి. వర్మ గారు ఇంకో ప్రశ్న వేస్తాను, మీ కూతురు మీ దగ్గరకు వచ్చి నాన్న నేను పోర్న్ స్టార్ అవుతాను అంటే మీరు అమ్మాయిని ఎంకరేజ్ చేస్తారా? ఇప్పుడు సపోజ్ నా పేరెంట్స్ వాళ్ళు సెక్స్ చేసినప్పుడు నన్ను కాని ఉద్దేశంతో వాళ్ళు చేయాల, వాళ్ళు చేసిన ప్రక్రియలో ఒక భాగంగా నేను పుట్టాను. అలాగే నేను నా వైఫ్ చేసినప్పుడు నా కూతురు కోసం నేను చేయాల. అది కూడా ఒక యాదృచ్ఛికం, ఒక న్యాచురల్ బయాలజికల్ యాక్సిడెంట్ అంటున్నాను. ఓకే, అప్పుడు నేను తన కోసం అప్పుడు నా మాట విని నువ్వు పెద్ద దగ్గర ఇంజనీర్ అవ్వు, లేకపోతే మా ఫాదర్ నాకు చెప్పారు నువ్వు డైరెక్టర్ వద్దు, నువ్వు ఇంజనీరింగ్ పని చేయంటే నేను అట్లా వదిలేసి, లేకపోతే ఏ మనిషి కన్నా పుట్టిన తర్వాత వాళ్ళ చాయిస్ వాళ్ళదనేది దీని ప్రథమ ఉద్దేశం. పాన్ స్టార్ అనేది కేవలం వన్ ఆఫ్ ది చాయిసెస్. అది ఈ మూవీని యూట్యూబ్లో తల్లిదండ్రులు పిల్లలు కలిసి కుటుంబ సమేతంగా చూస్తాను కానీ డైలాగ్స్ కానీ ఉన్నాయని అనుకుంటాను. ఇప్పుడు ఒక పాయింట్ అండి, తల్లిదండ్రులు కూతుళ్ళు పిల్లలు అందరూ కూర్చుని చూసి వాళ్ళ ఫ్యామిలీ ఫీల్ అనమాట. అన్నమే సినిమాకి వెళ్ళమని వాళ్ళంటే నేను ఆపాను. ఇలాంటి సినిమా ఇది, ఈ సబ్జెక్ట్ ఇదని తెలిసిన తర్వాత వాళ్ళు చూస్తున్నారంటే ఆబ్వియస్గా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నట్టే మ్యాటర్. अंग्रेजी एक क्वेश्चन आखिरी है,
आप इसमें एक्ट करने के बाद आपको सोसाइटी से कैसा रिस्पॉन्स मिला आपको? सोसाइटी वाले सपोर्ट किया है, ऐसा कुछ नहीं है। और मैं एक एक्टर हूँ और मुझे लगता है कि एक एक्टर को कोई भी अगर अच्छा कैरेक्टर मिले तो वो एक्टिंग करना चाहिए। तुम सहमत हो वो कैरेक्टर वो सोच से? हाँ वैसे ही है, क्योंकि आजकल के लड़के अगर सोचता है कि मुझे ये बनना है वो बनना है, ऐसा नहीं कि पॉर्न स्टार ही। यहाँ का जो टॉपिक है कि अगर आपको कुछ बनना है तो बनो, ऐसा नहीं कि पॉर्न स्टार, कुछ भी इंजीनियर डॉक्टर कुछ भी, पर बनना है तो बनो। ऐसा नहीं कि मम्मी को जो पसंद है पापा को जो पसंद है वही करना पड़ेगा। यस వర్మ గారు ఇంకో ప్రశ్న, ఇప్పుడు దాకా యూట్యూబ్ కంటెంట్ మీద సెన్సర్షిప్ లేదు. వర్మ గారు ఇటువంటి సినిమాలు తీయడం వల్ల యూట్యూబ్ కంటెంట్ మీద కూడా సెన్సర్షిప్ పడే అవకాశం కనిపిస్తుందా అనేది 19 years అంటున్నారు. అంటే ఇప్పుడు టెక్నాలజీ తెలియని వాళ్ళు అంటే వాళ్ళ ఇగ్నోరెన్స్ తోటి వచ్చే పాయింట్ అంటే యూట్యూబ్ అని ఏంటి, డిజిటల్ ప్లాట్ఫామ్ అంటే ఏంటి అనేది వాళ్ళకి అవగాహన లేకపోవడం వలన చేసే కామెంట్స్ అని. పెళ్ళి అయిన కూతుర్ని పెట్టుకొని పోర్నోగ్రఫీ ఫిల్మ్స్ని నేను కలెక్ట్ చేసుకుంటానని చెప్పి వ్యక్తి మాటలు నేను దానికి ఏం గౌరవం, ఏం మాట్లాడమంటారు ఆయన మాట్లాడాలి. పవన్ కళ్యాణ్ మీ మీద చేసిన కామెంట్ గురించి ఈ సందర్భాన్ని ప్రస్తావిస్తున్నాను. పెళ్ళికి ఎదుకు వచ్చిన అమ్మాయి పెట్టుకొని రామ్ గోపాల్ వర్మ ఫోన్ సినిమా చూస్తున్నారు, అతని మానసిక స్థితి అది అని అన్నారు. ఈ కామెంట్ విన్నప్పుడు మీకు ఏమనిపించింది? చచ్చిపోయి 2 నిమిషాల ముందు కూడా పవన్ వస్తారు. రెండోది తను అన్నాడు అంటే ఏ సందర్భం అంటే ఇప్పుడు నేను అనడానికి మ్యాక్సిమమ్ నన్ను అఫెండ్ చేయడానిక, హర్ట్ చేయడానిక, లేకపోతే ప్రతి మనిషికి ఒక పర్టికులర్ కాంటెక్స్ట్ అన్నప్పటికీ ఒకటి దొరకాలి. మేబీ అంతకన్నా తనకి దొరక ఉండకపోవచ్చు. ఇట్స్ ఓకే. ఐ మీన్ నాకు పవన్ కళ్యాణ్ మీద కామెంట్ చేయడానికి ఎంత హక్కు ఉందో తనకి నా మీద ఏ విధంగా చేయడానికి తనకి అంత హక్కు ఉందో. ఐ డోంట్ టేక్ ఆఫెన్స్ టు ఇట్. బట్ ట్రూత్ ఈజ్ నేను చచ్చిపోయి ముందు కూడా వస్తాను. ఇది రామ్ గోపాల్ వర్మతో జరిగిన తొలి ఎపిసోడ్. వచ్చే వారం మరో ఎపిసోడ్లో మళ్ళీ రామ్ గోపాల్ వర్మతో కలుద్దాం.